తాడిగూడ మండలంలోని పిప్రి గ్రామంలో ఈరోజు కురిసినటువంటి భారీ వర్షానికి పిడుగుపాటుకు గురయ్యి 4 మంది అక్కడికక్కడే మరణించారు. అలాగే మరో 4 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. అందులో 2 చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. అలాగే బేలం మండలంకు సంబంధించినటువంటి సాంగ్వి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆదిలాబాద్ రిమ్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మరణించినటువంటి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఒక తాటి మీదకి వచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరణించిన కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. గాయాల పాలైనటువంటి కుటుంబాలకి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందించి మెరుగైన వైద్యాన్ని అందించడం కోసం చర్యలు చేపట్టాలి. ఒకవేళ ఆదిలాబాద్ రిమ్స్లో మెరుగైన వైద్యం అందకపోతే వారిని హైదరాబాదు తరలించి ఆ రకమైన మెరుగైన వైద్యం అందించడానికి వారిని కాపాడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్టు ఉండకూడదు. ఆదివాసులు అత్యంత పేదలు, పని చేసుకుంటే కానీ బతకలేనటువంటి కుటుంబాలు, అట్లాంటి కుటుంబాలలో కుటుంబమే చనిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అందుకని ఈ తరుణంలో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆ కుటుంబాలని ఆదుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.